గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు 9:45 ప్రాంతంలో హుటాహుటిన దాదాపు ఒక 10 మంది పోలీసులు ఇంట్లోకి వచ్చి, నార్మల్గా మీకు తెలుసు కదా, మన పత్రికా రంగంలో లేట్ నైట్ వర్క్ ఉంటుంది, అది చూసుకొని మనం వచ్చి అప్పుడే లేచున్నాను. వితౌట్ సర్చ్ నోటీస్, ఏం సమాచారం లేకుండా 2 సిఐలు వచ్చారు. తర్వాత ఒక డిఎస్పీ వచ్చి, వెంటనే డిఎస్పీ అయితే మరింత దురుసుగా నోటీస్ అడుగుతుంటే కూడా వెళ్ళి సెర్చ్ చేయండి అనే దుర్మార్గమైన వ్యవహార శైలితో చేశారు. ఈరోజు ఒక పత్రికా ఎడిటర్కి దేశంలో బహుశా ఏ పత్రికా ఎడిటర్ ఇంటికి కూడా ఇలా వచ్చి ఇలా కనీసం సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా ఇలా బెదిరింపు ధోరణితో చేయడం అనేది ఎక్కడా చూసున్నాం. వరుసగా ఇది పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని మేము భావిస్తున్నాం. దానికి సంబంధం లేదు, మీరు ఆ కేసులో ఎవరో అక్యూజ్డ్ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారని అంటారు, కానీ మీకు సంబంధం లేదని చెప్పి ఎవరు అక్యూజ్డ్ మా ఇంట్లో ఉన్నారో అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా నేరుగా ఇంట్లోకి రావడం ఇదేం ప్రజాస్వామ్యం? ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛని అగౌరవపరిచినట్టుగా దీన్ని భావిస్తున్నాం. వరుసగా లాస్ట్ 1 year నుంచి ఈ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితేనే, పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి రెగ్యులర్గా సాక్షి ప్రజల గొంతుకై నిలుస్తుందన్నటువంటి భావనతో సాక్షి గొంతు నొక్కాలని ఇలా లేని వాటిల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి చేస్తున్న చర్య తప్ప దీంట్లో ఏ ఆధారాలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇలా చేసి ఆధారాలు లేవు, పలానా అక్యూజ్డ్ ఉన్నారు, ఏ అక్యూజ్లో చెప్పకుండా ఇలా చేస్తున్నాం మాత్రం దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. వరుసగా గత 4-5 నెలలుగా ఇది 4వసారి. ఇప్పటికే నా మీద ఒక 3 కేసులు పెట్టారు. సభా హక్కుల ఉల్లంఘన అని ఒక కేసు పెట్టారు. తర్వాత తెలంగాణలో ఒకలా రిపోర్ట్ అయింది, ఇక్కడ ఒక రిపోర్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, ఏ రిపోర్టర్ అయినా తనకున్న సోర్స్ ప్రకారం రాస్తాడు. ఒక రిపోర్టర్ ఒకలా రాస్తాడు, ఇంకో రిపోర్టర్ ఇంకొకన్న సోర్స్ లిమిటేషన్స్ని బట్టి రాస్తాడు. దాన్ని కూడా కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం హైకోర్టులో అది పెండింగ్ ఉంది. సో సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఒక వార్త వస్తే దాని మీద కూడా వివేదించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, ప్రాసిక్యూషన్కి ఇలా ఒకదాని వెనుక ఒకటి సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది అయితే మరింత దారుణం. ఈ సంబంధం లేదని వాళ్ళే అంటారు, ఎందుకు వచ్చారు అడిగితే చెప్పరు, ఎవరో మీ ఇంట్లో ఉన్నారని అంటారు. అలా ఏకపక్షంగా వచ్చి ఎటువంటి సమాచారం లేకుండా ఇలా చేయడం ఇది దారుణం. దీన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానంలో పోరాడతాం. దేశవ్యాప్తంగా ఈ పత్రికావాదులు, ప్రజాస్వామ్యవాదులు, సంఘాలు ఇదంతా తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి సంప్రదాయం ఎప్పుడు కూడా పత్రికా రంగంలో ఒక ఎడిటర్ ఇంటికి వెళ్ళి ఇలా సోదాలు చేయడం అనేది మనం ఎక్కడా చూసున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.